ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అసలు మీకేం కావాలి? అయితే యాక్చువల్లీ ఏంటంటే మొన్న ఈ గొడవ జరిగింది కదండి. ఇది అయినప్పుడు కొంచెం గొడవ జరిగింది కానీ గొడవ జరిగినప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ఓకే. మళ్ళీ నేను 3సారి. అంటే ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ఇప్పుడు ఈ గొడవ ప్రత్యక్షంగా మీ కుటుంబంలో జరిగిన గొడవ. ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీరు ఎప్పుడు ఆవిడని అనుమానించలేదు, ఆవిడ క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెట్టలేదు, ఎప్పుడు కూడా అనుమానం అనేటటువంటి గొడవ ఇక్కడ లేదు. లేదండి. ఆవిడ చదువుకున్నారా? చదువుకున్నాను, 10th వరకు చదువుకున్నాను. 10th వరకు. విషయం ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య ఇక్కడికి వచ్చేసాడు, అమ్మ దగ్గరికి వచ్చేసాడు, అమ్మ దగ్గర ఉంటున్నాడు. పిల్లాడు కూడా ఇక్కడే ఉంటున్నాడు మా ఇంట్లో. ఇద్దరు పిల్లలు ఈయన దగ్గరే ఉంటున్నారా? ఒక పిల్లోడు ఈయన దగ్గర ఉంటున్నాడు, రెండో పిల్లోడు ఆవిడ దగ్గర ఉంటున్నారా? రెండో వాడు అక్కడ ఉన్నాడు. ఇక్కడే వచ్చేస్తా అన్నారండి మేడం. అయితే ఆమె అనేదండి, అంటే వాళ్ళ దగ్గర కూడా నేను అడిగితే అదే విధంగా చెప్పారండి, నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఏదో తాగి చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర కూడా బెదిరించి ఆ కుర్రను ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు కదా. ఆవిడ 2009లో తాగినప్పుడు మా నాన్నగారు మా అన్నయ్య, అప్పుడు నేను దగ్గరుండి వారం రోజులు హాస్పిటల్లో నేను ఉన్నాను పిల్లని వదిలేసి. అదే బాబు 4 సంవత్సరాలు, వీళ్ళ బాబుకి మా బాబుకి రెండు నెలలు తేడా అంతే. ఆ టైంలో ఇలా పడుకుని ఉన్నావు, మీ అమ్మగారిని మీ నాన్నగారిని పిలుస్తాను, అమ్మ ఉంటే దగ్గర బాగుంటుంది రమ్మని అంటానంటే వాళ్ళు పిలిచేయమంటే మళ్ళీ నేను తాగి చచ్చిపోతాను కూడా అంది ఆవిడ. వాళ్ళ అమ్మ నాన్న పిలిస్తే ఏ విధంగానైతేనో అందుకే ఇవన్నీ నిజాలు తెలుస్తాయని చెప్పి ఆవిడని కూడా పిలిపించమని అడిగానండి. ఇప్పుడు ఆయన్ని అడిగితే వద్దండి చాలా ఇష్యూస్ అవుతాయి తర్వాత మాట్లాడదాం అన్నారు. ఇంటికి తీసుకొచ్చేసాం మేము. తీసుకొచ్చిన తర్వాత ఒక 5 రోజులు పోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరికీ కబురు పంపించారు. పంపిస్తే వాళ్ళు సుమారుగా ఒక 20 మంది 30 మందిని తీసుకుని వచ్చారు. వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ 20-30 మంది ఉన్నంత కుటుంబం, ఓన్లీ కుటుంబ సభ్యులు, పెదనాళ్ళు చిన్నాళ్ళు, అదే నేను చుట్టాలనే నేను కుటుంబం అంటారు. తీసుకొచ్చి మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు. మీ అమ్మాయినా? అదే వాళ్ళ భార్యని చంపేయాలనుకుంటున్నారని వాళ్ళు. ఓకే. మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు. మా అమ్మాయికి తిండి పెట్టరు ఏవో అంటూ. పక్కన మీరు అన్యోన్యం అంటున్నారు, వాళ్ళు మీ మీద ఎలిగేషన్లు ఏంటంటే మీరు సరిగ్గా చూడరు, తిండి పెట్టరు, తాగుతాడు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఇవన్నీ చెప్పి మిమ్మల్ని తాగుతాడు అని ఏం అనలేదు, మిగతా అన్ని అన్నారు. తిండి పెట్టరు సరిగ్గా, మీరు ఎలా చూడరు, మా పిల్లల్ని చంపేయాలనుకున్నారని 2009లోనే అన్నారు. అంటే ఊరంతా మీరు ఒక్కళ్ళే అనుకుంటున్నారు మా సైడ్ మేమంతా బాగా చూసుకున్నాము, మేము అన్యోన్యంగా ఉన్నాం 2000 వరకు అని. వాళ్ళ దృష్టిలో 2009 నుంచే మీ వైపు నుంచి హెరాస్మెంట్ ఉంది. ఓకే అని చెప్పి తీసుకొస్తే మా ఊరు ప్రెసిడెంట్ వాళ్ళు కూడా మా నాన్నగారికి సపోర్ట్ గా ఉండి ఒక్క పాయింట్ చూపించండి, సరిగ్గా చూపించలేదని చెప్పేసి అడిగారు అన్నయ్యని. అంత ఇందుకేంటంటే మొత్తం ఆ టైంలో పరువునంతా పాపర్ చేసేసి వెళ్ళారండి వాళ్ళు. అయిపోయిన తర్వాత నోరు మూసుకు మా నాన్నగారు కూడా ఏమనలే, అయిపోయింది. ఇప్పుడు రైట్ ను 2011లో మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. అయితే ఇప్పుడు నాన్నగారు లేరు వెనకాల. 2011లో? అవునండి. ఇన్సిడెంట్ జరిగిన 2 years తర్వాత మీ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నాన్నగారు వెనకాల ఎవరు లేరు. మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కానీ మా నాన్నగారిని కూడా ఎవరింటికి పంపించడం లేదు, ఎవరితో పంపించలేదు. ఉంటే అన్నయ్య, నేను, మా అక్క, మా అన్నయ్య కూడా ఉండట్లేదు. చెప్తున్నది ఏంటంటే మీ జీవిత కాలంలో మీ నలుగురు తప్ప మీరు ఏ చుట్టాలింటికి వెళ్ళలేదు, గుమ్మం దాటి బయటికి వెళ్ళాలి, వాళ్ళే రావాలి మా ఇంటి. అంతే, మీరు ఎప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళాలి పంపించలేదు. ఎదరింటికి కూడా ఎప్పుడు పంపించి వాళ్ళ ఇంట్లో గదులు ఎలా ఉంటాయి కూడా పెళ్లి అయ్యే వరకు నాకు తెలియదు. నాకే కాదు, మా అక్కకి మా అన్నయ్యకి కూడా, ముగ్గురికి తెలియదు. మీ ఇల్లు పెళ్ళైనాక మళ్ళీ మీ ఇల్లే తప్ప మీకు ఇంకో రెండో వాళ్ళ ఇల్లు తెలియదు. మీకు ఫ్రెండ్స్ లేరా? గట్టిగా తెలిస్తే మా చిన్నమ్మ ఇంటికి పంపించేది సెలవులకి 2-3 రోజులు. మళ్ళీ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా? ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకొక వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరా మీరు? వెళ్తే తాడ తీస్తుందని మా అమ్మ చెప్పకుండా వెళ్ళేవాళ్ళు. మీ అమ్మే కొడుతుంది? అమ్మ, నేను, అన్నయ్య, చెల్లి, లేకపోతే కోడలు అలా తేడా వస్తే ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజుకి మా అమ్మ అంటే మాకు భయమే. సో కోడల్ని కూడా కొడుతుందా? మీ అమ్మ డామినేషన్ మీ ఇళ్లలో? డామినేషన్ అంటే జాగ్రత్త అండి. అంటే అప్పుడు మా అమ్మగారు ఏం జాగ్రత్త? అతి జాగ్రత్త. ఎదురింటి ఎలా ఉందో పక్కిళ్ళు ఎలా ఉందో కూడా మీకు తెలియదా? మీ అమ్మ ఉందా బతికే? పెట్టి మరి అసలు ఆవిడ తీసుకురావాలి విషయంలో కూడా అలాగే చూస్తుంది మా అమ్మ. తేడా వస్తే ఎవరినైనా కూడా అంటే మీ అమ్మగారు క్రమశిక్షణలో పెట్టేస్తున్నారు అంటే, ఆ వయసులో మేము చదువుకునేటప్పుడు కూడా ఇంత అతి క్రమశిక్షణ ఏంటో బాబు అని మేము బాధపడ్డాము. కానీ ఎంత క్రమశిక్షణలో పెట్టారో ఆ విధంగానే మమ్మల్ని అంత ప్రేమగానే చూసుకునేవారు ప్రతి విషయం. నాకు ఒక విషయం, ఇప్పుడు పెళ్ళైన తర్వాత వీళ్ళ ఆవిడని కూడా కొట్టారా మీ అమ్మగారు? లేదు, అసలు లేదండి. ఒక అమ్మ మీకు చెప్పండి అమ్మా, అతని ఇంటికి పెద్ద అన్నయ్య చిన్నయ్య అండి. మధ్యలో ఉన్నా ఇంకో అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య ఉన్నాడు. ఆయన
ఆయన వేరే చోట అదే సపరేట్ గా ఉంటారండి వేరే Separate. వాళ్ళు సెపరేట్ గా ఉంటారు మీ అమ్మను వదిలేసి. ఏముంది అతి క్రమశిక్షణలో పెడితే కోడళ్ళు ఒప్పుకోరు కదా. అది నాకు తెలుసు. ఈవెన్ మా అన్నయ్య కూడా అతి క్రమశిక్షణలో పెట్టేస్తుందని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చేసాడని మా అమ్మ అవుతుంది. లేకపోతే అలా ఏం జరగదు. అన్ని పిల్లలకి పురుళ్ళు పోయడం అన్ని కూడా మీరు ఇందాకేదో మమ్మల్ని ఏమో అడుగుతానన్నారు, అవి అడగండి. నాకున్న బాధ అదే అడుగుతున్నా. మీ బాధ ఈ రోజు ఏం మీరు అడగాలి? అన్నారు కదా ఎందుకు ఇలాగ తిరుగుతున్నారు ఇలా చేస్తున్నారంటే మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ అస్సలు లేదండి. అస్సలు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా తెలియదు. ఇంకొకటి ఏంటంటే గతంలో ఆవిడ 2009లో ఆవిడ తాగినప్పుడు చేసిన రచ్చ మామూలు చేయలే. ఈ రోజు చాలా సార్లు మళ్ళీ తాగేయడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం అలా చేస్తున్నాడు. చేస్తుంటే రేపు పొద్దున్న చనిపోయారు అంటే ఆ రోజే మీ అమ్మాయి మీద, మీకు మీ పెద్ద అమ్మాయి మీద, నీ మీద, నీకు అందరి మీద కూడా పోలీస్ కేసు పెట్టి ఎక్కడ బూతులతో రచ్చ చేశారు. ఈ రోజు మళ్ళీ ఆవిడ అలా చేసిందంటే పరిస్థితి ఏంటో తెలియదండి మాకు. కాదమ్మా అందుకు లక్ష్మి మీరు గారు ఇక్కడికి ఒక్క నిమిషం. వచ్చారు. మీ దగ్గర ఓకే, మేము ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు చూడండి సపోర్ట్ చేయటం అంటే కనుక మీ దగ్గరే పెద్ద ఆధారం ఉందిగా, మీ దగ్గర ఆధారం ఉంది కదా మేడం. ఉందండి. అదే విషయంలో బ్యాక్ బోన్ ఏంటమ్మా? ల్యాండ్ ఆర్డర్ కి బ్యాక్ బోనే ఒక అడ్వకేట్. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కేసు వేస్తే అయిపోతుంది అయితే కదమ్మా. మా బాధ ఏంటంటే మేడం, ఈ విషయం పిల్లలకి కొంచెం రేపు ఇబ్బంది పడతారు కదండి. మరి ఇప్పుడు ఏమవుతుందండి? అంటే ఇప్పుడేంటి ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా మేడం, నేను జరిగిన డే 1 లోనే అన్నాను. నేను ఇంకా నేను 4 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు కూడా ఇందులో ఉన్నాయి మేడం. తీసుకొచ్చే నీకు దండం పెడతాను, తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పు, నీకు నచ్చలేదో విడాకులు ఇచ్చే, అవును ఇచ్చేసి నీ బతుకు నువ్వు బతుకు, ఆవిడ బతుకు ఆవిడ బతుకు. మధ్యలో ఈవిడ ఎలా తాగేయడం వల్ల అందరి జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. మా రిక్వెస్ట్ తల్లి, దీన్ని ఎక్కడా తెలియజేయాల్సిన అవసరం లేదు. మీరేంటో మీ తెంగర మాటలేంటో అమ్మా, నేను ఒక రెండు నిమిషాలు సార్ మాట్లాడతాను. మాట్లాడతారు వినండి. అమ్మా, ఒక్క నిమిషం. ప్యూర్లీ సార్ టాపిక్ ఇది. రవి గారు, ఇప్పుడు మీకు ఏ సపోర్టు లేకపోతే ఏం సపోర్ట్ ఉంది అనేటటువంటి దీనికి ఏం సపోర్ట్ అక్కర్లేదు. ఒకటి మీకు ఆధారం, రెండో ఒక లీగల్ సిస్టమ్ పరంగా వెళ్ళి ఇది లెక్క తేల్చుకోండి. ఈరోజు మేము దీనికి ఎటువంటి విధంగా సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు ఒకటి మీరు ఉంటారు, మా అమ్మగారు ఉన్నారు, నాన్నగారు లేరు, సపోర్ట్ లేదు, లోకల్ తెలియదు, జ్ఞానం లేదు, ఇదంతా అంటున్నారు. ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలం? ఇక్కడ ఏ విధంగా సపోర్ట్ చేస్తామని అనుకున్నారు మీరు? ఇక్కడ మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ లీగల్ సిస్టమ్ మీకు దగ్గరలో ఉన్న కోర్టు అనేటటువంటిది ఎక్కడుందో అనేది తెలుసు. నాకేమనిపిస్తుంది అంటే మీరిద్దరు మానసికంగా అసలు ఆలోచించలేకపోతున్నారేమో మీ ఇంట్లో వాళ్ళు. నా ఒక ఆలోచన చెప్పాను. అంటే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ బట్టి నేను వెళ్ళొచ్చు సార్, నాకు వస్తాయి సార్, ఓకే అండి. అంటే ఈ విషయం తోటి వెళ్తే పిల్లలు రేపు పొద్దున్న చాలా ఇదైపోతారు సార్. సరే, అదే టాపిక్ నేను మాట్లాడాను సార్. ఈ విషయంతో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా 2009లోను 11లోను ఆ తర్వాత జరిగిన బోల్డ్ అని క్రుయాలిటీ గ్రౌండ్లు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అది ఒక్కటే డిలీట్ చేస్తే మీరు సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతారు. మీరు ఆల్రెడీ విడిపోయి 4 years అవుతుంది. మీరు డైవర్స్ కేసు వేస్తే ఆవిడ వచ్చి ఫైటింగ్ చేస్తే 2-3 yearsలో అయిపోద్ది. ఆవిడ ఫైటింగ్ రాకపోతే 6 months నుంచి 1 yearలో డైవర్స్ వచ్చేస్తాయి. ఆవిడని పట్టుకొని మీరు వెళ్ళి బతులాడి అడగాల్సిన అవసరమే లేదు. ఈ టాపిక్ లేకుండా మీరు కేసు వేసుకోండి. చాలా మందికి మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.